అందరికీ నమస్కారం. ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి గొప్ప రోజుగా ఉంది. మీరు దేని గురించి ఎక్కువగా చింతించకుండా ఉంటే అది మీకు మంచిది. కొన్ని కారణాల వల్ల తెగిపోయిన సంబంధాలను చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమికులు ఒకరి కుటుంబ భావాలను ఒకరు అర్థం చేసుకుంటారు. ఈ రోజు డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపారవేత్తలు ఊహించని దానికంటే పెద్ద ఆర్డర్ పొందవచ్చు. వ్యాపారవేత్తలు తమ డేటాను సేవ్ చేసుకుంటూ ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే వారి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఈ రోజు మీరు చాలా బిజీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీరు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండవచ్చు. మీరు మీ మాటలను నియంత్రించుకోవాలి. ఈ రోజు మీరు ఎలాంటి వాదనల్లో పాల్గొనకుండా ఉండాలి. మీరు మీ పొరుగు వారితో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తే మీకు ప్రయోజనం కలుగుతుంది. జీవితంలో మీకు ఆహ్లాదకరమైన అనుభవాలు లభిస్తాయి. ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఉంది, లేకపోతే మీరు ఆర్థిక విషయాల గందరగోళాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది. మీ ప్రతిభకు గుర్తింపుతో పాటు పదోన్నతులు కూడా అందుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు మంచి ప్రణాళికతో ముందు చూపుతూ వ్యవహరిస్తే ఆశించిన లాభాలు పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా అదుపులోనే ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. మానసిక పరిపక్వతతో సమస్యలను పరిష్కరించుకుంటే మంచిది. కుటుంబ జీవితంలో ఆనందం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో అర్థవంతమైన సమయాన్ని గడపడం మీ బంధాన్ని మరింతగా పెంచుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. గ్రహస్థితి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని పనుల్లో మీరు ఊహించని దానికంటే మెరుగైన ఫలితాలను పొందుతారు. కొంతకాలంగా అడ్డంకులు ఎదుర్కొంటున్న పనులు ఈ రోజు మీ అవగాహనతో చాలా సులభంగా మరియు సరళంగా పరిష్కరించబడతాయి. ఫోన్ ద్వారా మరియు ఇతరులతో మాట్లాడడం ద్వారా మీ సన్నిహితులతో సన్నిహితంగా ఉండండి. చాలా స్వార్థపూరితంగా ఉండడం వల్ల మీ సంబంధంలో చికాకులు ఏర్పడతాయి. మీ ప్రవర్తనలో సరళతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ రాశివారు ఎటువంటి క్రెడిట్ లావాదేవీలు చేయవద్దు. ఇతర కార్యకలాపాల్లో బిజీగా ఉండడం వల్ల మీరు వ్యాపారంపై ఎక్కువ శ్రద్ధ చూపలేరు. అయినప్పటికీ పని సజావుగా సాగుతోంది. ఆస్తి సంబంధిత విషయాల్లో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. ఇది పరస్పర ప్రేమను కాపాడుతుంది. ప్రేమ సంబంధాల విషయాల్లో మీరు అదృష్టవంతులు అవుతారు. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల జీర్ణ వ్యవస్థ చెదిరిపోవచ్చు. సరైన ఆహారం తీసుకోండి. బయటి ఆహారాలకు దూరంగా ఉండండి. ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. వేగంగా వెళ్తే ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ రూల్స్ ను పాటించండి. కుటుంబంలోని కొన్ని విషయాలపై దాచిన విషయాలు తెరపైకి రావచ్చు. పెద్దలు మీ మౌనం లేదా నిర్ణయాన్ని ప్రశ్నించవచ్చు. గృహిణులు గృహ విషయాలు తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆర్థిక దృక్కోణం నుండి కొన్ని అవాంఛిత ఖర్చులు రావచ్చు. వ్యాపారవేత్తలు భాగస్వామ్యాల్లో పారదర్శకతను కొనసాగించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుని ప్రవర్తన సందేహం లేదా అసౌకర్యాన్ని కలిగించవచ్చు. చివరికి వివేకంతో పరిస్థితి సాధారణమవుతుంది. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. ఉద్యోగులు తమ ఆలోచనలు మరియు ప్రణాళికలను పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పదోన్నతి లేదా కొత్త అవకాశం కోసం మీరు రాజకీయాలను ఎదుర్కోవలసి రావచ్చు. ఒప్పందాలు లేదా పత్రాలను చదివేటప్పుడు పూర్తి జాగ్రత్తగా తీసుకోవాలి. విద్యార్థులు చదువులో పరధ్యానం చెందకుండా ఉండాలి. పనిలో గోప్యత మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ప్రేమ సంబంధాల అపనమ్మకం లేదా అపార్థం ఏర్పడే పరిస్థితి ఉండవచ్చు. అవివాహితులు తమ భాగస్వామి ప్రవర్తనలో గందరగోళాన్ని కనుగొంటారు. వైవాహిక జీవితంలో మీరు ఒకరితో ఒకరు బహిరంగంగా మాట్లాడవలసి ఉంటుంది, లేకుంటే ఉద్రిక్తత పెరుగుతుంది. ప్రేమికులు తమ సంబంధంలో నిజాయితీ మరియు పారదర్శకతను కొనసాగించాల్సి ఉంటుంది. మూడవ వ్యక్తి కారణంగా సంబంధాలలో దూరం ఉండవచ్చు. అధిక ఆందోళన, తలనొప్పి, మైగ్రేన్ లేదా నిద్రలేమి కారణంగా మెడ నొప్పి ఫిర్యాదులు ఉండవచ్చు. మీ స్వంత అనుభవంతో మీరు సంక్షోభాలను నివారించగలుగుతారు. సహకార అంచనాలు ప్రతికూలంగా ఉంటాయి. ఆదాయం బలహీనంగా ఉండవచ్చు. వివాదాలు ఉండవచ్చు. ఈ రోజు సంస్థ యొక్క ప్రత్యేక ప్రణాళికల్లో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోవడం ద్వారా మీరు గౌరవించబడవచ్చు. మీ వైవాహిక జీవితంలో కొన్ని గొడవలు రావచ్చు. మీ జీవితంలో మూడవ వ్యక్తి కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు నమ్మకంగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా ఇబ్బందులకు కారణంగా ఉంటుంది. మీ వ్యాపార భాగస్వామితో ఓపికగా ఉండండి. వీలైతే అర్ధరహిత చర్చలు లేదా వివాదాల్లోకి వెళ్ళకండి. కోర్టు కేసులో మీకు తక్కువ విజయం లభిస్తుంది. సామాజిక రంగంలో మీకు కీర్తి లభించదు. మీ మనసు నుండి
ప్రతికూల ఆలోచనలను తొలగించడానికి ఆధ్యాత్మికత సహాయం తీసుకోండి. ఈ రాశి వారు విందులు వినోదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీ కార్యాలయంలో నిపుణుల నుండి మీకు మార్గదర్శకత్వం లభిస్తుంది. చాలా ముఖ్యమైన పనులు సమయానికి ముందే పూర్తవుతాయి. మీరు ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరైనట్లయితే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారు ముఖ్యంగా మీరు మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ వైవాహిక జీవితంలో మూడవ వ్యక్తి కారణంగా కొన్ని గొడవలు జరగవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి. మీరు నమ్మకంగా ఉండాలి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.